ఉపేక్షించేది లేదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ చెప్పారు. పేర్ని నాని మాజీ మంత్రి ఆయన ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. పేర్ని నాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీఐని బెదిరించారు. ఆ బెదిరించడం కూడా మామూలు కాదు. ఆయన ఏమంటారంటే, మా పార్టీ నేతలను అరెస్ట్ చేస్తావా, మేమంటే భయం లేదా, మేమంటే లెక్కలేదా, నీ అంతు చూస్తా, మేము అధికారంలోకి రాగానే ఉద్యోగం లేకుండా చేస్తా. ఒకసారి విందాం, బయట ఉంటే ప్లే చేయండి. అది తమాషా అంటావా? ఏమంటే నవ్వుతాడా? చట్టం అంటే వెళ్తాడా? భయం లేదా? నీ ఇష్టం చట్టం నీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్కి వస్తాడా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం ఆడుతున్నా లేకపోతే సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. దీని మాత్రం ఎవడు పడితే ఎంత మాట పడితే అంత మాట పనియచ్చు. మేరా గీరా అని ఏమన్నా చూడక్కర్లా. ఎవరికి మీకు ఎటకారంగా ఉంది? అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది, పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది. జగన్ బయటికి వెళ్ళవా? ఏం చేస్తావు అర్థం పద్దలేదు నీకు. సో మేమంటే భయం లేదా, లెక్క లేదా, అధికారం రాగానే ఉద్యోగం లేకుండా చేస్తా, వేలు చూపించే మాట్లాడతా. ఏం చేస్తావు? మా వాళ్ళని ఉరేస్తావా? మహా అయితే ఓ వారం రోజులు సబ్ జైల్లో పెడతావు, అంతే కదా. తర్వాత మేమేంటో చూపిస్తాం. అంటే ఇది డైరెక్ట్ థ్రెటనింగ్. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న సిఐ యేసుబాబు ఆయన పేరు, ఆ సిఐని వేలు చూపించి బెదిరిస్తూ ఏం చేస్తావు నువ్వు, మీ ఇష్టమా అంటే, మరి మీ ఇష్టమా అంటే అధికారంలో ఉన్నది ఎవరు? ఇంకా మీరే అధికారంలో ఉన్నారా, లేకపోతే మీరు ఇంకా మంత్రి అనుకుంటున్నారా? ఎమ్మెల్యే కూడా కాదు కదా. సరే, విషయం ఏంటంటే మెడికల్ కాలేజీల వ్యవహారంలో అదొక డ్రామా జరుగుతోంది కదా, మెడికల్ డ్రామా. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర ఒక 400 మంది పైగా చాలామంది వెళ్ళారు. అందులో ఈ ఆందోళనకు సంబంధించి అనుమతులు లేకుండా ఆందోళన చేసినందుకు అందులో 400 మందికి సిఆర్పిసి 41 కింద నోటీసులు ఇచ్చి పిలిచారు. రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్ ఏది. 400 మందిని పిలుస్తారంటే 4000 మందిని పిలుస్తారు. అంటే మీరు వేల మంది రోడ్ల మీద వెళ్ళి రోడ్ షోలు చేసేసి ఇష్టం వచ్చినట్టు ఇది చేసి లా అండ్ ఆర్డర్కి ఇష్యూ తీసుకొచ్చి పోలీసులను బెదిరించి బ్యారికేడ్లు తీయమని బెదిరించి ఏదైనా చేయొచ్చు. సిఆర్పిసి 41 ఇచ్చి పిలిస్తే ఏమవుతుంది? ఈ మేయర్ అంటే లెక్కలేదా అంటే, ఇప్పుడు ఆయన రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో మనం ఎవరు పిలిస్తే పోవద్దు, ఏంది పోలీసులు పిలిస్తే మనం పోయేది అని ఆయన రెచ్చగొడితే మరి పిలవరా? అంటే మీ వ్యవస్థలు అంటే సరే ఎలాగూ గౌరవం లేదు, పైగా చిన్న చూపు పోలీస్ వ్యవస్థ అంటే. నేను ఓన్లీ ఈ ఒక్క ఇన్సిడెంట్తో చెప్పట్లేదు ఆ మాట. పార్టీ అధినేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో, ఇది బంగారుపాళ్యం విషయంలో సాక్షాత్తు ఎస్పీతోనే ఆయన, అదేంటి ఎస్పీ మీదకి కారు ఆల్మోస్ట్ వెళ్ళి గుద్దబోయినప్పుడు ఇదేంటని ఎస్పీ అడిగితే ఆయనతో వాగ్వివాదం. సరే ఈ రూట్ కాదు వేరే రూట్ అంటే ఆయనతో వాగ్వివాదం. అది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు ఎస్పీతో. ఇంకొక విషయం ఏంటంటే, మహిళా అధికారులు ఎస్పీలుగా, ఐజీలుగా, డిఐజీలుగా ఉన్న చోట కూడా వాళ్ళని బట్టలు తీసి కొడతా ఉంటారు. అని తెలియదా అక్కడ అధికారులు ఎవరున్నారనేది? అంటే మహిళా అధికారులు కాదు, మగ అధికారులు ఉంటే అనొచ్చా అని కాదు, కనీసం కొంచెం జెండర్ సెన్సిబిలిటీ ఉంటుంది కదా, అది కూడా ఆయన పట్టించుకోరు. అంబటి రాంబాబు లాంటి నాయకులు పోలీసుల్ని బెదిరిస్తారు, రోడ్ల మీద బ్యారికేడ్లు ఎందుకు పెడతారు అంటే ఏం ఆంక్షలు నిబంధనలు పెడితేనే మీరు ఫాలో కావట్లేదు వాటిని. ఆ బ్యారికేడ్లు తీసి అవతల పడేస్తారు పక్కన పొలాల్లో. దాన్ని ఎందుకని ప్రశ్నిస్తే పోలీసుల్ని కొట్టినంత పని. అంటే సరే అధికారంలో ఉన్నాం, మేము మంత్రులుగా ఉన్నాం, మేమేం చెప్తే అది నడుస్తుంది, ఎవరు మీరు అంటే, సరే అధికారంలో లేరుగా, కూటమి ప్రభుత్వం కదా ఇప్పుడు అధికారంలో ఉన్నది. లేదా ఇంకా మీరే అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారా? లేదా ప్రభుత్వం వీళ్ళే అధికారంలో ఉన్నారేమో అనేలాగా బిహేవ్ చేస్తుందా? ఇప్పుడు పోలీసుల మానసిక స్థైర్యం ఉంటుందా? ఇంకా ఇప్పుడు విడుదల రజని ఉన్నారు మాజీ మంత్రి, అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళని కారులో తీసుకెళ్తూ ఉంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ వచ్చి ఆపితే వాళ్ళ మీద ఆవిడ పెద్ద రాద్ధాంతం, నా కారే ఆపుతారా, నా కారు టచ్ చేస్తారా అని చెప్పి.
అంబటి రాంబాబు, ఇప్పుడు పేర్ని నాని, వీళ్ళందరూ మాజీ మంత్రులు. అంటే ఎక్కడొక్కడ ఒక వ్యవస్థ మీద, వాళ్లే పనిచేసిన ప్రభుత్వాల్లో ఉన్న వ్యవస్థల మీద పోలీసింగ్ ఎలా ఉంటుంది, ఆ విధానాలు ఎలా ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ఏంటి, ఇష్యూ వస్తే ఎలాగా, ఇవన్నీ తెలియవా? మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని పనివాళ్ళలాగా చూశారు. మీరు మీ మానసిక స్థితిలో వాళ్ళని ఎలా చూశారో చెప్తున్నాను నేను. సరే, అప్పుడు అధికారంలో ఉన్నారు, పోలీసులు ఇంకా మమ్మల్ని ఏమన్నా అంటే తిరగనిస్తారా అని భయం. మరి ఇవాళ అధికారం కోల్పోయినా కూడా మేమంటే లెక్కలేదా, భయం లేదా అంటే ఏంటి దాని అర్థం? బట్టలోడు తీస్తా ఉన్నప్పుడు, జగన్ 2.0 వస్తే సినిమా చూపిస్తా ఉన్నప్పుడు, నేరుగా అనేక సార్లు పలుమార్లు బెదిరిస్తున్నప్పుడు కూడా ఏం చర్యలు లేవు. పోలీసులను థ్రెటన్ చేసినప్పుడు చర్యలు లేవు. అప్పుడు ఏమవుతుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెదిరిస్తారు, లేకపోతే ఇంటికి వెళ్ళి బెదిరిస్తారు. ఇంటికి వెళ్ళి కూడా బెదిరించారు. గంజాయి బ్యాచ్ పోలీసు అధికారుల్ని ఇంటికి వెళ్ళి చంపేస్తామని బెదిరించారు. అప్పుడే వాళ్ళని పోలీసులు తీసుకెళ్లారు. అంటే నాయకుడు ఇష్టారీతిన పోలీసుల విషయంలో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు తగ్గాలి అని. ఇంకా పేర్ని నాని అయితే ఆయనకి పోలీసుల మీదే కాదు, అసలు వ్యవస్థ మీద కానీ ప్రజాస్వామ్యం మీద కూడా గౌరవం ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన కార్యకర్తల సమావేశంలోనే నరికేయండిరా పట్టపగలే, ఊరికే మాట్లాడతారేంటి, పట్టపగలు వెళ్ళి నరికేయండి తర్వాత చూసుకుందాం అన్నప్పుడు అన్నా కూడా ఆయన యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడుగా. ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను బెదిరిస్తారు, రేపు ఇంకోటి చేస్తారు, రేపు పోలీసులను లాగి చెంప మీద కొడతారు. ఎందుకంటే ఒకటి చేసినప్పుడు ఏమీ అవ్వకపోతే ఇంకోటి చేయడానికి ధైర్యం వస్తుంది. అంటే అసలు పోలీసుల్ని బట్టలోడి తీస్తామని మాట్లాడేంత ధైర్యం కానీ, వేలు పెట్టి చూపించి ఏం చేస్తారు, మహా అయితే ఒక వారం సబ్ జైల్లో పెడతారు, ఏమైనా గురి తీస్తారా, ఏంటి నువ్వు అయితే ఏంటి అని మాట్లాడే ఒక తెగింపు కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయంటే చూసి చూడనట్టు వదిలేయడం వల్ల. నా పాయింట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీస్ అధికారులు, మళ్ళీ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయితే వీళ్ళే కదా భద్రతగా ఉండాల్సింది, వాళ్ళ కార్లు వెనకాల పరుగులు పెట్టాల్సింది. మరి వాళ్ళ మీద కనీస గౌరవం కానీ మానవత్వం కానీ లేకపోతే ఎలాగా? ఎనివే పోలీస్ అధికారులు రెస్పాండ్ అవుతారు అనుకోండి. మంత్రి కొల్లు రవీంద్ర లేదు ఉపేక్షించాం, అసలు ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు, సమాజం నుంచి బహిష్కరించాలి, అవన్నీ పెద్ద మాటలు, సమాజం నుంచి బహిష్కరించాలి. ఇవన్నీ ముందు మీరు ఏం చేశారు? ఆయన వచ్చి బెదిరిస్తే కేసులు పెట్టారా, లేకపోతే మిగతా పోలీసులు బెదిరించిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఏం చేయలేదు కదా. ఇవాళ పేరుని నాని ఇంకొకళ్ళు రేపు ఇంకొకళ్ళు ఇదే చేస్తారు. అంటే మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న సర్పంచుల స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా పోలీసులను బెదిరిస్తే రాష్ట్రంలో వాళ్ళు ఎలా పనిచేయాలి? హోంమంత్రి మరి మీద ఈ దృష్టి పెట్టారా? హోంమంత్రి అనిత వీటి మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఏం యాక్షన్స్ ఉంటాయి, వారం రోజులు సబ్ జైల్లో పెడతాం అంతకన్నా ఏమవుతుంది అనే అంత ధైర్యం ఉన్నప్పుడు అంటే ఏమీ చేయలేరనే కదా వాళ్ళు నేరుగా చెప్తోంది. ఇటు బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత మాట్లాడదాం అంట. అసలు ఏంటి దీని మీద కేసులు ఏమన్నా ఉంటాయా, లీగల్ యాక్షన్స్ ఏమన్నా ఉంటాయా, లేకపోతే పోలీసులకు ధైర్యం ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలకి లేదా, ఏది